టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరీక్షపై చర్చ స్పెషల్ ఎపిసోడ్ తప్పక చూడాలన్న మోదీ. విద్యార్థులకు కీలక సూచనలు చేసిన ప్రధాని. నిరసనల మధ్య రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం. వికసిత భారత్ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందన్న స్పష్టీకరణ. భారత్ టాక్సీ యాప్ ప్రారంభించిన అమిత్ షా. 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా అమలు. దేశంలోని రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం. గుమ్లాపూర్ ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో పునరుద్ఘాటించిన సీఎం రేవంత్. రుణగ్రహీతలకు ఊరట. కీలక వడ్డీ రేట్లు యథాతథం. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయండి. ప్రజలకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపు. సిట్ రిపోర్టుపై విచారణ పేరుతో కొత్త డ్రామా అంటూ పేర్ని నాని విమర్శలు. ఆయన రక్తి కట్టించలేకపోయారని మాజీ మంత్రి చిరక. కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ చేస్తున్న విమర్శలపై హరీష్ రావు కౌంటర్. జాతిపితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే ఎందుకు కడుపు నొప్పి అని నిలదీసిన మాజీ మంత్రి. లడ్డూ నెయ్యిలో కొవ్వు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న వైసీపీ ఎంపీలు. సిబిఐ సిట్ నివేదికలో క్లీన్ చిట్ వచ్చిందని వెల్లడి. న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత. కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులు పట్టించుకొని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని వ్యాఖ్య. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. శ్రీనగర్ లాల్ చౌక్ నుండి శాంతియుత మరియు దేశభక్తి ధ్వజ్ యాత్ర ప్రారంభం. WPL 2026 ఛాంపియన్ ఆర్సీబీ బెంగళూరు ఖాతాలో 2వ టైటిల్. ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పతనం. 10 గ్రాముల బంగారం 1,52,000 రూపాయలకు క్షీణత. పరీక్షపై చర్చ కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యార్థులు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. శుక్రవారం ప్రధాని అధికారిక నివాసంలో దేశంలోని దేవ్మోగ్రా, కోయంబత్తూర్, రాయ్పూర్, గువాహటి, ఢిల్లీ నుంచి ఎంపికైన ఎగ్జామ్ వారియర్స్ మోదీతో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానమిచ్చారు. ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. పరీక్షలను పండుగలా చేసుకోవాలి. మీతో మీరు పోటీ పడాలి అని అన్నారు. సుమారు 4.50 కోట్ల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ 15 నిమిషాలు ప్రసంగించారు. పరీక్షలను సానుకూలంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను అందరూ తప్పకుండా చూడాలని రాసుకొచ్చారు. तो जो चीज इसमें से आपको काम आई है वो चीजें उनके काम भी आएगी.
कम से कम आपके परिवार के जो बड़े लोग हैं ना, उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए। यस सर। और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है, तुम पढ़ो। सर मेरी मम्मी ने सारे मंत्र पढ़े और मम्मी बहुत खुश हुई। देखिए आपकी ताकत बढ़ गई। आई यूज टू बी scared of low marks, but now it is my friend. So पहले ऐसा था कि मतलब हमें लगता था कि मार्क्स ही सब कुछ है। एग्जाम्स के बाद हमारे मार्क्स कम आते थे तो ऐसा लगता था कि अभी मतलब सब कुछ एंड हो गया। पर जब हमने बुक पढ़ा तो मतलब आपने जिस लिखा था, एग्जाम सिर्फ एक लाइफ का प्रिपरेशन है। और आपने हमें डॉक्टर APJ अब्दुल कलाम का एग्जाम्पल दिया। हाँ, याद है आपको। मतलब उन्होंने फेलियर किया, पर अगर वो फिर अगर ट्राई नहीं करते तो हम लोगों को मतलब मिसाइल मैन ऑफ इंडिया नहीं मिलता। तो उसके बाद मुझे सीख मिला है कि एग्जाम के मार्क्स कुछ नहीं है, मतलब अगर हम लोग फिर ट्राई करेंगे तो और अच्छा और बेहतर कर सकें। अच्छा, अभी तुम्हारा टेंशन कम हो गया, तब कोई नई चीज सीखने का मन करता है? यस सर। गाना सीखूं, बजाना सीखूं, ऐसा कोई नया विचार है? पेंटिंग सीखूं, यस सर। ऐसा समय मिला तो कर रही हो? हाँ सर, अब मतलब पोएम लिखता है। पोएम लिखता है? अच्छा, स्टार्ट करेगा। हाँ। పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తూ ఉండగా విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విపక్షాల నినాదాలు అల్లరి మధ్య ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. వికసిత భారత నిర్మాణంలో దేశం సరైన దిశలో వేగంగా పయనిస్తోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలు దేశ వేగవంతమైన అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచాయి. ప్రతి రంగంలోని ఇది మార్పుల యుగం అని పేర్కొన్నారు. ఒకప్పుడు 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. आदरणीय सभापति जी, भाजपा हो, एनडीए हो, हमारा अप्रोच, चीजों की तरफ देखने का हमारा दृष्टिकोण, समस्या के समाधान के लिए हमारी सोच और कांग्रेस के बीच में आसमान जमीन का अंतर है, बहुत फर्क है। मैं आपको उदाहरण देता हूं। हमारी सोच ये है कि 140 करोड़ देशवासी ये इतने सामर्थ्यवान हैं कि वे चुनौतियों को समाधान दे सकते हैं। ये हमारी सोच है। हमारा भरोसा है देशवासियों पर, उनके सामर्थ्य पर हमारा भरोसा है, और यही लोकतंत्र की भी सच्ची ताकत होती है। लेकिन कांग्रेस देशवासियों को ही समस्या मानती है। अब मैं इनका इतना बोल करके छोड़ दूंगा तो आज पता नहीं रात को उनको नींद नहीं आएगी और गालियां कल कैसी दे उसका प्लानिंग चलेगा। लेकिन मैं उदाहरण के साथ बताना चाहता हूं किस प्रकार से ये लोग सोचते थे देशवासियों के लिए। देश के लोगों के बारे में नेहरू जी और इंदिरा जी की सोच क्या थी, मैं उसके विषय में बताना चाहता हूं। इंदिरा जी एक बार ईरान गए थे और ईरान సహకార యాజమాన్య నమూనాలో కేంద్రం సహకారంతో అమలవుతున్న భారత టాక్సీ సేవలు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ సేవలను న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ సేవలు ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సహకార వ్యవస్థలో ప్రయాణికులు చెల్లించిన ఛార్జీలను పూర్తిగా డ్రైవర్లే పొందవచ్చు. ప్రైవేట్ క్యాబ్ సర్వీసులతో పోలిస్తే భారత టాక్సీలో ఛార్జీలు 30% తక్కువగా ఉంటాయి. 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా భారత టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. अभी भी आप टैक्सी चला रहे हो, सहकार टैक्सी के साथ जुड़कर भी टैक्सी चलाओगे, मगर बहुत बड़ा अंतर है। अभी आपकी टैक्सी का पहिया किसी और को कमाई कराता है, अब आपकी टैक्सी का पहिया आपकी कमाई कराएगा। और ये विचार जो है वो कोऑपरेटिव की भावना से उत्पन्न होता है। क्या अर्थ है सहकारिता का? बड़े से बड़ा काम ढेर सारे छोटी छोटी पूंजी वाले लोग एकत्रित कर पाए, वो ही सहकारिता है। जिनके पास बहुत बड़ी पूंजी है वो बहुत बड़ा काम करे और कम लोगों को मुनाफा दे, वो भी एक मॉडल है।
मैं वो मॉडल की टीका करना नहीं चाहता, इस पर टिप्पणी भी करना नहीं चाहता, पर मैं सहकारिता के मॉडल में आज जो नई शुरुआत हुई है, कई सारे मॉडल ऐसे वर्ल्ड बेस्ट मॉडल बने हैं, चाहे अमूल हो, चाहे इफको हो, क्रिप्को हो, शुरुआत में लिज्जत हो, किसी में भी शेयर पूंजी बहुत बड़ी नहीं रखी है, क्योंकि ये छोटे लोगों की कोऑपरेटिव है और यहां पर भी बड़ी से बड़ी शेयर पूंजी जो है वो सहकार सारथी के 500 रुपये की है, जो आपको मालिक का स्टेटस देगा। దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజాపాలనను సాగిస్తున్నామని అన్నారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల రైతు బీమా పంపిణీ చేశామని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వాళ్ళ ఖాతాలలో నగదు బదిలీ చేసింది నిజం కాదా? ఉత్త వ్యవసాయం మీదనే 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం, మీరు వరి పండించండి, సన్న ఒట్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు, క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటామని. దేశంలోనే ఈనాడు 2 ఏళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం. కందులు కొన్నాం, మొక్కలు కొన్నాం, జొన్నలు కొన్నాం. రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం. రైతులకు ఒక భరోసా ఇచ్చినాం. ఒడ్లు మనకిస్తే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం. ఎన్నడైనా ఇట్లా జరిగిందా? ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు, దళారులు కుమ్ముక్కై తాలు పేరు మీద, తడి పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కిండ్రు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే. ఇవాళ ఎవడైనా మిల్లర్ అయినా దళారైనా తాలు పేరు మీద, తుట్టి పేరు మీద ఏమన్నా కట్ చేస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. పాలసీ రెపో రేటును ప్రస్తుతం ఉన్న 5.25% వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో పాటు తమ న్యూట్రల్ మానిటరీ పాలసీ వైఖరికే కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. గత డిసెంబర్ సమావేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు పెరిగినప్పటికీ ప్రభుత్వం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. With the signing of a landmark trade deal with the European Union and the US trade agreement in sight, growth momentum is likely to be sustained for a longer period. Global growth, supported by tech investments, accommodative financial conditions, and large-scale fiscal stimulus, is expected to be marginally stronger this year than projected earlier. However, the confluence of escalating geopolitical frictions and rising trade tensions is unraveling the existing world economic order. Inflation outcomes are heterogeneous across jurisdictions, remaining above target in most advanced economies, prompting divergence in monetary policy actions as central banks near the end of their current easing cycles. Against a global backdrop that has increasingly become more cautious, bond market sentiments remain bearish, reflecting fiscal sustainability concerns. However, equity markets driven by tech stocks remain upbeat.
తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 12 ఏళ్లుగా తెలంగాణలో బానిస ప్రభుత్వాలు నడుపుతున్నారని విమర్శించారు. మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ 10 ఏళ్లు బానిస పాలన చేస్తే కాంగ్రెస్ పార్టీ సైతం మజ్లిస్ ఓట్ల కోసం బానిస పాలన చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రభుత్వ భూములను విక్రయించడం అభివృద్ధి అంటూ ఈ రెండు పార్టీల నేతలను సూటిగా ప్రశ్నించారు. మద్యం, డ్రగ్స్ తో కుటుంబాలు పతనవుతూ ఉన్న ఈ ప్రభుత్వానికి కావాల్సింది మాత్రం ఆర్థిక వనరులేనని కేంద్ర మంత్రి అన్నారు. ఈరోజు రెండు పార్టీలు అప్పులు చేయడంలో పోటీలు పడ్డారు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఒకటే ఎజెండా. భూములు ఏ రకంగా అమ్మాలి, బీరు బ్రాండ్ ఏ రకంగా అమ్మాలి, అప్పులు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ప్రజాధనాన్ని దోపిడీ చేయాలి. గత ప్రభుత్వాలు చూశాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందో, ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో మనం చూశాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ముందుకెళ్తా ఉంది. ఏ మంత్రిని కలిసినా ఇంకో మంత్రికి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణాల గురించి, ఇంకో మంత్రి చేస్తున్నటువంటి దోపిడీ గురించి, వాళ్ళ సహచరుల గురించి మీకే అందరికీ ఏ రకంగా విరుస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఇంత దిగజారిన ప్రభుత్వము, ఇంత అవినీతి ప్రభుత్వము మరి గతంలో బీఆర్ఎస్ చూశాము, ఈ రోజు కాంగ్రెస్ చూస్తున్నాం. ఏ మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు రాలా. అదే కుటుంబ పరిపాలన, అదే అవినీతి పాలన, అదే దోపిడి పాలన, అదే రకమైనటువంటి భూముల అమ్మకము, అదే రకమైనటువంటి బీరు బ్రాండీలతో ప్రజలను పూర్తిగా దోచుకోవడము. ఈ రెండు పార్టీలు పోటీలు పడి అప్పులు చేయడమే మనం చూస్తా ఉన్నాం. తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి సిట్ రిపోర్టుతో చెక్ పడిందని, కథ అడ్డం తిరిగింది కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ అంటున్నారని మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. సిట్ ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని చెప్పలేదని, దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. సిట్ రిపోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని ఇతర వైసీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఏమీ లేకపోయినా రాజకీయం కోసం వైఎస్ఆర్సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని అన్నారు. 219 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే, మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయకి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ, ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల, ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. ట్యాంకర్లు 82,000 కేజీలు ట్యాంకర్లు కొన్నారు, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు? 319, 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు. నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు. వారేమంటారు? మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు, అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు? ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి? ఇప్పుడు అక్కర్లా పోనీ, మీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికృత మాటలకు సభ్య సమాజం చీకొడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జాతిపిత అన్నందుకు రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వరుస విమర్శలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను జాతిపితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కడుపు నొప్పి అని ప్రశ్నించారు. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక
భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది లాస్ట్కు, ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓ మాట అంటారు, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు, రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష, ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది. దయచేసి తెలంగాణ మేధావులు ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉంది, స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం, పోరాడినాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సిబిఐ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని వారు తెలిపారు. ఉండవల్లిలో కూటమి నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ గా గురువారం ఢిల్లీలో వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే గీ సప్లై చేస్తూ ఉన్నాయి. సో ఈ కొన్ని సంస్థలే ఈ చేజెక్కించుకొని ఒక సిండికేట్ లాగా ఉండి గీ డిమాండ్ని పెంచడము, లేదంటే రేట్లు పెంచుకోవడము చేస్తూ కాస్త దేవస్థానం యొక్క డబ్బుల్ని ఎక్కువ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైడ్ స్ప్రెడ్గా చేసి అన్ని కంపెనీలని ఇన్వాల్వ్ చేసుకున్నట్టే కాంపిటేటివ్ ప్రైజ్లో L1, L2 మామూలుగా ఎవరికైనా L1 ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. దానిలో భాగంగానే ఒక పద్ధతి ప్రకారంగా ప్రొసీజరల్ ప్రకారమే జరిగింది. ఎక్కడ కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమీ జరగలేదు. అదేవిధంగా వచ్చినటువంటి యునానిమస్ కంప్లైంట్ మీద చిత్తశుద్ధితో, దేవుని మీద భక్తితో, స్వామికి కైంకర్యాలకు వాడే ఏ పదార్థం కూడా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తక్షణమే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు CFTRIకి రాయడం జరిగింది. దాని నుంచి నివేదికలు కూడా వచ్చాయి. అప్పుడే ఆ బోలే బాబా డైరీ అనే దాన్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది. 2024లో ఫిబ్రవరిలో, అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై వచ్చినటువంటి ట్యాంకర్లు ఏదైతే రిజెక్ట్ చేయబడ్డాయో, అంటే ఏదైతే నాణ్యత ప్రమాణాలు మీట్ కానటువంటి రొటీన్ ప్రాసెస్లోనే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మీ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్ని రిజెక్ట్ చేసి వాటిని మీరు శాంపిల్స్ పంపించి దాన్ని మీరు టెస్ట్ చేయించి మీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాన్ని మా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఎంతవరకు సబబు? సరే, మీరు పంపించినటువంటి రిపోర్ట్స్లో వచ్చినట్టు తేలినటువంటి దీని ప్రకారం ట్యాంకులను పక్కన పెట్టకుండా ఆ ట్యాంకుల్ని మళ్ళీ బ్యాక్ డోర్ ద్వారా మీరే ప్రసాదాలకు వాడేసి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే కార్యక్రమం పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. స్వప్న కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన లాయర్ స్వప్న ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సరే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులు పట్టించుకొని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని అన్నారు. అన్నిసార్లు కంప్లైంట్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ మరి మొయినాబాద్ లో కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగినటువంటి స్వప్న గారి యొక్క ఉదంతం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి బాధ కలిగించింది మా అందరికి కూడా. మరి ప్రత్యేకించి ఒక ఆడబిడ్డ చదువుకొని లాయర్ అయ్యి ఇవాళ లాయర్ ప్రాక్టీస్ చేసి రేపో మాపో పెళ్లి చేసుకునే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లను మరి పర్సనల్ తగాదాలతోని సొంత కుటుంబ సభ్యులే మరి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. అయితే ఇక్కడ ఘోరం ఏంటంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక లొల్లి ఉంటుంది, అది పక్కన పెడితే పోలీస్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణం. ఒకవేళ వాళ్ళు పట్టించుకొని సీరియస్గా యాక్షన్ తీసుకొని అంతకుముందే బలంగా ఈ నిందితులను బెదిరించినట్టయితే ఇట్లా ఇంత దారుణం జరగకపోతుండే అనేది మా సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తున్న మాట. సో నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ కేతిరెడ్డిపల్లిలో ఇంత అన్యాయం జరిగిందంటే కేవలం పోలీసులు అంటే భయం లేకపోవడం వల్లనే జరిగింది. హైదరాబాద్ మహానగరంలో కూడా గన్నులు పెట్టి బెదిరించి డబ్బులు గుంజుకుపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎటు పడితే అటు ఆడపిల్లల మీద రోజు రోజుకి దారుణాలు దాష్టికాలు పెరిగిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, మీరు శ్రద్ధ పెట్టండి, పోలీసులకు స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏదన్నా కంప్లైంట్ వస్తే సీరియస్గా తీసుకోమని చెప్పండి. పైగా ఈ అమ్మాయి అడ్వకేట్స్కి సంబంధించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది. ఏ లాయర్కైనా కూడా కొంత ప్రొటెక్షన్ అనేది చట్టంలో ఉంటుంది. దానికి సవరణలు చేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ బిల్లు పాస్ కాకుండా అసెంబ్లీలో పెండింగ్ ఉన్నది. ఆ బిల్లు తొందరగా పాస్ అయ్యేటట్టు చూడాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 100 సంవత్సరాల జ్ఞాపకార్థం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని లాల్ చౌక్ నుండి శాంతియుత మరియు దేశభక్తి ధ్వజ్ యాత్ర జరిగింది. ఈ యాత్ర ఫిబ్రవరి 19, 2026 దేశవ్యాప్తంగా విడుదలైన చలనచిత్రం శతక విడుదలకు ముందు జరుగుతుంది. ఇది RSS శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణం మరియు సామాజిక సహకారాలను హైలైట్ చేస్తుంది. उपस्थित होने का जो अवसर है वो है संघ शताब्दी 100 वर्ष में चल रहा है. संघ 1925 से शुरू हुआ, आज हम 2026 में चल रहे हैं, तो ये वर्ष हमारे लिए शताब्दी वर्ष है. शताब्दी वर्ष पे एक फिल्म बनी है जो इतिहास हमें तोड़ मरोड़ के बताया गया कि संघ कुछ विशेष व्यक्तियों के खिलाफ है, जो एक झूठ है, एक मिथ है. सच्चाई, सच्चा इतिहास समाज के सामने जाना चाहिए. ये धरती हमारे गुरुओं की, ऋषि मुनियों की, पीर फकीरों की बनाई हुई धरती है. ये जैसे पहले चलती आ रही थी आगे भी वैसे ही चलती रहे, पर समाज को जानने का पूरा अधिकार है कि हमारा सच्चा इतिहास क्या था. तो ये फिल्म 19 तारीख को सभी सिनेमाघरों में रिलीज होगी. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇక ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానా ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ గా హైలైట్ గా నిలిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ గ్రేస్ హారిస్ త్వరగా ఓటైన కెప్టెన్ స్మృతి మంధానా, జార్జియా ఓల్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా స్మృతి మంధాన విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడింది. వీరిద్దరూ 2వ వికెట్ కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో 4 బౌలర్లు తలా 1 వికెట్ పంచుకున్నారు.
ఈ విజయంతో ఆర్సీబీ WPL చరిత్రలో రెండోసారి ఛాంపియన్షిప్ గా నిలిచింది. ఆర్సీబీ ఇంతకు ముందు 2024 సీజన్ లో విజేతగా నిలిచింది. అప్పుడు కూడా ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన గెలిచింది. దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా కుప్పకూలాయి. 2 రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్ పడింది. ఇండియా బులియన్స్ వెబ్సైట్ ప్రకారం కిలో వెండి ధర 2.47 లక్షల రూపాయలకు పడిపోగా 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి 1,52,000 రూపాయల వద్ద చేరింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, డాలర్ బలపడడం వంటి కారణాలతో ఈ పతనం చోటు చేసుకుంది. గత 2 రోజులుగా లాభాల్లో పయనించిన వెండి గురువారం నాటి మార్కెట్ క్రాష్ తర్వాత కోలుకోలేకపోయింది. స్పాట్ మార్కెట్లో వెండి ధర ఏకంగా 20% పతనమై ఔన్స్ కు $71 దిగువకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో మార్చి నెల వెండి ఫ్యూచర్స్ ఏకంగా 26,850 రూపాయలు తగ్గి కిలో 2,42,000 వద్ద ట్రేడ్ అయింది. అంతకు ముందు సెషన్ లో దీని ధర 2,68,850 రూపాయలుగా ఉంది. బంగారం ఫ్యూచర్స్ లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఏప్రిల్ కాంట్రాక్ట్ 2,310 రూపాయలు తగ్గి 10 గ్రాములు 1,50,736 వద్ద కొనసాగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరీక్షపై చర్చ స్పెషల్ ఎపిసోడ్ తప్పక చూడాలన్న మోదీ, విద్యార్థులకు కీలక సూచనలు చేసిన ప్రధాని. నిరసనల మధ్య రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం, వికసిత భారత్ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందన్న స్పష్టీకరణ. భారత్ టాక్సీ యాప్ ప్రారంభించిన అమిత్ షా, 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా అమలు. దేశంలోని రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం. గుమ్లాపూర్ ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో పునరుద్ఘాటించిన సీఎం రేవంత్. రుణగ్రహీతలకు ఊరట, కీలక వడ్డీ రేట్లు యథాతథం. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయండి, ప్రజలకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపు. సిట్ రిపోర్టుపై విచారణ పేరుతో కొత్త డ్రామా అంటూ పేర్ని నాని విమర్శలు. ఆయన రక్తి కట్టించలేకపోయారని మాజీ మంత్రి చిరక. కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ చేస్తున్న విమర్శలపై హరీష్ రావు కౌంటర్. జాతిపితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే ఎందుకు కడుపు నొప్పి అని నిలదీసిన మాజీ మంత్రి. లడ్డూ నెయ్యిలో కొవ్వు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న వైసీపీ ఎంపీలు. సిబిఐ సిట్ నివేదికలో క్లీన్ చిట్ వచ్చిందని వెల్లడి. న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత. కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులు పట్టించుకొని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని వ్యాఖ్య. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. శ్రీనగర్ లాల్ చౌక్ నుండి శాంతియుత మరియు దేశభక్తి ధ్వజ్ యాత్ర ప్రారంభం. WPL 2026 ఛాంపియన్ ఆర్సీబీ బెంగళూరు ఖాతాలో 2వ టైటిల్.
ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పతనం. 10 గ్రాముల బంగారం 1,52,000 రూపాయలకు క్షీణత. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.